ఫ్రెండ్స్, హోలీ స్పెషల్ వీడియోని కైన్మాస్టర్లో ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. డెమోని కట్ చేసుకుంటూ ప్లే చేస్తాను. బాయ్స్ గర్ల్స్ ఎవరైనా చేసుకోవచ్చు. డెమోని అయితే కట్ చేస్తూ ప్లే చేస్తాను. ఫస్ట్ డెమోని చూడండి. ఫుల్ డెమో చూడాలంటే టెలిగ్రామ్లోకి వెళ్ళండి. మీరు ఒకవేళ ఇప్పుడు నేను వాడుతున్న ఇదే కైన్మాస్టర్ కావాలంటే ఇదే డెమో కింద టెలిగ్రామ్లో కూడా ఇదే డెమో కింద కైన్మాస్టర్ కూడా పెడుతున్నాను, వెళ్ళి చేసుకోండి. ఇప్పుడు నేను వాడుతున్నాను, అదే ఇస్తాను. ఓకేనా? నేను వాడిన మెటీరియల్ అంతా మీకు డిస్క్రిప్షన్లో ఆల్ మెటీరియల్ అని ఇచ్చాను. ఆ లింక్ పైన క్లిక్ చేసి ఈ ఫైల్స్ అన్ని డౌన్లోడ్ చేసుకోండి. 1 by 1 డౌన్లోడ్ చేసుకోండి. ఓకే, ఇప్పుడు క్రియేట్ చేసుకోవడం చెప్తాను. వీడియోని మొదలు పెట్టే ముందు అందరూ లైక్ చేయండి. సపోర్ట్ కోసం అడుగుతున్నాను. మీరు చూస్తున్నారు మన కొత్త ఛానల్ అయిన టెక్ అడ్వైస్ తెలుగు ఛానల్. అందరూ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. కొత్త ఛానల్ అండి, సపోర్ట్ కోసం అడుగుతున్నాను. మీరు చేస్తే ఇంకొకరు చేస్తారు. అట్లా మీరు అందరూ కలిసి మన ఛానల్కి సపోర్ట్గా ఉండండి. ఒక చిన్న కామెంట్, సూపర్ అని, నైస్ అని, అయితే హ్యాపీ హోలీ అని ఏదో ఒకటి సపోర్ట్ కోసం అడుగుతున్నా, పెట్టండి. ఓకే, ఇప్పుడు క్రియేట్ చేసుకుందాం. కైన్మాస్టర్ ఓపెన్ చేస్తే ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది. క్రియేట్ న్యూ, టెలిగ్రామ్ లింక్ ఎక్కడ ఉందని అడగమని డిస్క్రిప్షన్లో ఉంది, వెళ్ళి చూడండి. క్రియేట్ న్యూ తర్వాత ఇక్కడ మనకు వచ్చేసి 16:9 అడ్వాన్స్డ్ ఫోటో డిఫాల్ట్ డ్యూరేషన్ ఒక 7 seconds పెట్టండి. క్రియేట్ పైన క్లిక్ చేయండి. మీడియా బ్రౌజర్ ఓపెన్ అయింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు డౌన్లోడ్ చేసుకున్న బ్యాక్గ్రౌండ్ని ఇక్కడికి తీసుకోండి. సెలెక్ట్ చేసుకున్నాను. ఓకే, కింద అడ్జస్ట్మెంట్లో సాచురేషన్ పెంచాను బాగా డెప్త్ కోసం. ఇది క్లిక్ చేశాను. దీన్ని చివర పట్టుకొని ఒక 30 seconds పెట్టుకుంటాను, తర్వాత కట్ చేసుకుంటాను. ఫస్ట్కి వచ్చేయండి. లేయరు అండ్ మీడియా, మీరు డౌన్లోడ్ చేసుకున్న ఇంక్ స్ప్లాష్ వీడియోని ఇక్కడికి యాడ్ చేసుకోండి. ఇంక్ స్ప్లాష్ వీడియోని తీసుకుంటాను. ఇది ఓకే, తీసుకున్నాక స్ప్లిట్ స్క్రీన్ పక్కన వైట్ బాక్స్ ఇదే క్లిక్ చేసి కిందకి వెళ్ళండి. బ్లెండింగ్ అనే ఆప్షన్లో మీరు లైట్ని అప్లై చేయండి, స్క్రీన్ అప్లై చేయండి. స్క్రీన్ చేశాక బ్యాక్ వచ్చి పైనకి వెళ్ళి అడ్జస్ట్మెంట్లో కొంచెం కాంట్రాస్ట్ పెంచండి. ఏది ఇంక్ స్ప్లాష్ వీడియోకి నేను చెప్పింది. ఫస్ట్కి రండి అండ్ లేయరు అండ్ మీడియా. ఇప్పుడు ఫొటోస్ 1 by 1 పెడదాం. మీరు ఫొటోస్ ఎక్కడా కట్ చేసే పని లేదు, డైరెక్ట్గా మనకి ఇందులోనే ఆ ఫీచర్ ఉంటుంది. కైన్మాస్టర్లో చూపిస్తాను నేను గర్ల్స్ ఫోటోలు పెట్టి చూపిస్తాను. మీరైతే బాయ్స్ అయినా గర్ల్స్ అయినా మీ ఫొటోస్తో చేసుకోవచ్చు. కొన్ని ఫొటోస్ యాడ్ చేసుకొని క్లియర్గా చూపిస్తాను నీట్గా. ఫస్ట్ పిక్ని సెలెక్ట్ చేసుకున్నాను. పైన ఇంటూ మార్క్ కిందకి వెళ్ళాను. మ్యాజిక్ రిమూవ్ ఆన్ చేశాను. ఇది ఏం చేస్తుందంటే ఫోటో బ్యాక్గ్రౌండ్ని కట్ చేస్తుంది. ఇది నొక్కినప్పుడు ఇంటర్నెట్ ఆన్ చేయండి. కొంచెం ఇలా పెద్దగా చేయండి. 3 dots సెండ్ టు బ్యాక్ చేయండి. కొంచెం చివర పట్టుకొని పెద్దగా డ్రాగ్ చేసి మిడిల్లోకి పెట్టండి. మిడిల్లోకి పెట్టి అడ్జస్ట్మెంట్ అనే ఆప్షన్లో సాచురేషన్ పెంచండి. ఓకే, బాగుంటుంది. ప్లే చేసుకుంటూ వెళ్తే మీకు మళ్ళీ వైట్ స్క్రీన్ వస్తుంది. ఇది సెలెక్ట్ చేసుకొని సిజర్ సింబల్ స్ప్లిట్ ట్రిమ్ రైట్ చేయండి. ఓకే, ట్రిమ్ రైట్ చేసి చివరి పట్టుకొని కొంచెం పెద్దగా చేసి కరెక్ట్గా మిడిల్లోకి అడ్జస్ట్మెంట్ చేసుకోండి. మళ్ళీ ఈ ఫోటో చివరికి వచ్చి లేయరు అండ్ మీడియా. నేను ఫొటోస్ అన్ని మీకు 1 by 1 పెట్టి చూపిస్తాను. లేట్ అయినా పర్లేదు, ఎందుకంటే వీడియో నీట్గా ఉంటుంది, మీ అందరికీ అర్థమవుతుంది. సో అందుకే ఇంకో ఫోటో తీసుకున్నాను. కిందకి వెళ్ళాను. ఇదే ఫోటోని క్లిక్ చేసి 3 dots సెండ్ టు బ్యాక్ చేశాను. కిందకి వెళ్ళాను. మ్యాజిక్ రిమూవ్ ఆన్ చేశాను. కొంచెం ఓపిక్గా వీడియోని చూడండి. ఓకే, ఇలా పైకి పెడుతున్నాను ఫోటోని. అడ్జస్ట్మెంట్ అనే ఆప్షన్లోకి వెళ్ళి సాచురేషన్ పెంచుకుంటాను బాగా. ఇప్పుడు మళ్ళీ ప్లే చేసుకుంటూ వచ్చి ఎండ్ అయిపోయిన దగ్గర సిజర్ సింబల్ ట్రిమ్ రైట్, మళ్ళీ లేయరు, మళ్ళీ మీడియా. సేమ్ మళ్ళీ మీ ఫొటోస్ దగ్గరికి వెళ్ళండి. మీ ఫోటోని ఇంకోటి ఇక్కడికి యాడ్ చేసుకోండి. నేను యాడ్ చేసుకుని ఇంకో ఫోటోని సెలెక్ట్ చేసుకున్నాను. కిందకి వెళ్ళాను. ఇందులో మనకి మ్యాజిక్ రిమూవర్ అని ఉంటుంది, ఆన్ చేశాను. ఇలా చివర పట్టుకొని పెద్దగా చేసి 3 dots సెండ్ టు బ్యాక్ చేశాను. ఇలా చేసి ఇంకొంచెం పెద్దగా చేసి ఇక్కడ పెడుతున్నాను. ఇలా పెట్టాను. మళ్ళీ ప్లే చేసుకుంటూ వెళ్తాను. అడ్జస్ట్మెంట్ అనే ఆప్షన్లో కొంచెం సాచురేషన్ పెంచుకుంటాను, కలర్ఫుల్గా కనపడుతుంది. హోలీ అంటేనే కలర్ఫుల్. ఇలా పెట్టండి ఫోటోని. ఓకే, మళ్ళీ ప్లే చేసుకుంటూ వెళ్ళండి. ఇది ఎండ్ అయిన దగ్గర కరెక్ట్గా సిజర్ సింబల్ ట్రిమ్ రైట్, మళ్ళీ లేయరు, మళ్ళీ మీడియా. సేమ్ మళ్ళీ మీ ఫోటో ఇంకోటి తీసుకోండి. బాయ్స్ గర్ల్స్ చేసే విధానం ఒక్కటే, ఫోటోలే మారుతాయి. ఈ ఫోటో కిందకి వెళ్ళాను. మ్యాజిక్ రిమూవర్ ఆన్ చేశాను. 3 dots సెండ్ టు బ్యాక్ చేశాను. ఇలా పెద్దగా చేశాను, పైకి పట్టుకొని ఇక్కడికి పెట్టాను. అండ్ అడ్జస్ట్మెంట్ అనే ఆప్షన్లో సాచురేషన్ పెంచాను కొంచెం. మళ్ళీ ప్లే చేసుకుంటూ వెళ్ళి అయిపోయిన దగ్గర కరెక్ట్గా ఇంక్ స్ప్లాష్ అయిపోయిన దగ్గర ఫోటోని క్లిక్ చేసి సిజర్ సింబల్ ట్రిమ్ రైట్, మళ్ళీ లేయరు, మళ్ళీ మీడియా, మళ్ళీ మన ఫోటోల దగ్గరికి వెళ్ళటం. ఒకే ప్రాసెస్, ఓపిక్గా చెప్తున్నాను, ఓపిక్గా చూడండి. ఓకే, ఇంకొక ఫోటోని సెలెక్ట్ చేసుకున్నాను. కిందకి వెళ్ళాను. మ్యాజిక్ రిమూవ్ ఆన్ చేశాను. ఇది ఫోటో బ్యాక్గ్రౌండ్ని కట్ చేస్తుంది. 3 dots సెండ్ టు బ్యాక్, చివరి పట్టుకొని పెద్దగా చేసి మిడిల్లోకి పెట్టాను. అడ్జస్ట్మెంట్ అనే ఆప్షన్లోకి వెళ్ళి ఓన్లీ సాచురేషన్ మాత్రమే పెంచుతాను. కావాలంటే కాంట్రాస్ట్, కొంచెం బ్రైట్నెస్. ఓకే, కాంట్రాస్ట్, సాచురేషన్ తగ్గిద్దాం. ఓకే, బాగుంది. ఇట్లా ఈ ఫోటో కొంచెం పైకి అడ్జస్ట్మెంట్ చేసుకొని కరెక్ట్గా ఫోటో ఎండ్ అయిన దగ్గర కట్ చేద్దాం. ఫోటో ఎండ్ అయిన దగ్గర
సిజర్ సింబల్ ట్రిమ్ రైట్, మళ్ళీ లేయరు, మళ్ళీ మీడియా, మళ్ళీ ఇంకో ఫోటో సెలెక్ట్ చేసుకుంటాను. కొంచెం ల్యాగ్ అవుతుంది, ఏం కాదు, కొద్దిగా ఓపిక చూడండి, ఎందుకంటే వీడియో బాగా వస్తుంది. నాకు కూడా కొంచెం ఛానల్కి వాచ్ టైం పెరిగి ఉంటుంది, అందుకే అడుగుతున్నాను. ఇంకో ఫోటో తీసుకున్నాను, మ్యాజిక్ రిమూవర్ ఆన్ చేశాను. ఓకే, కొద్దిగా ప్లే చేశాను, 3 డాట్స్, సెండ్ టు బ్యాక్ చేశాను, కొద్దిగా అడ్జస్ట్మెంట్ చేస్తున్నాను. చేసి అడ్జస్ట్మెంట్ అనే ఆప్షన్లో సాచురేషన్ పెంచుకుంటాను కొద్దిగా, మళ్ళీ ప్లే చేసుకుంటూ వెళ్తాను. ఎండ్ అయిన దగ్గర కట్ చేస్తాను, ఇంకా అవసరం లేకపోవచ్చు. ఓకే, ఈ ఇంక్ స్ప్లాష్ వీడియో లాస్ట్కి వచ్చి టాప్లో ఉన్న వీడియో క్లిక్ చేసి సిజర్ సింబల్ ట్రిమ్ రైట్ అయిపోయింది. ఈ ఫోటోని చివరి పట్టుకొని పెద్దగా చేశాను, ఇక్కడికి పెట్టాను మిడిల్లోకి. ఫస్ట్కి వచ్చాను, లేయరు అండ్ మీడియా, హ్యాపీ హోలీ అని ఒక పిఎన్జీని ఇచ్చాను కదా నేను మీకు, అది ఇక్కడికి తీసుకోండి. ఇది దీనికి ఇన్ యానిమేషన్లో ఫేడ్ పెట్టండి, ఫేడ్ పెట్టి 1.5x స్పీడ్ పెట్టండి. పెట్టిన తర్వాత ప్రతి ఫోటోకి దగ్గరకు వచ్చి దీన్ని సెలెక్ట్ చేసుకొని సిజర్ సింబల్ ట్రిమ్ రైట్ కట్ చేయండి. కట్ చేసిన తర్వాత దీని పాయింట్లో ఇక్కడ పెట్టండి, ఇది ఇక్కడికి పెట్టండి. పెట్టేసిన తర్వాత ఇదే క్లిక్ చేసి 3 డాట్స్, డూప్లికేట్ అయింది కదా. మళ్ళీ ఈ ఫోటో చివరికి వచ్చి ఈ డూప్లికేట్ని లాక్కొచ్చి దీన్ని పక్కకు పెట్టండి. పెట్టిన తర్వాత మళ్ళీ ఈ ఫోటో చివరికి వెళ్ళి దీన్ని ఇక్కడికి కట్ చేసేయండి, సిజర్ సింబల్ ట్రిమ్ రైట్. ఇది క్లిక్ చేసి 3 డాట్స్ డూప్లికేట్ చేయండి. మళ్ళీ ఈ డూప్లికేట్ని తీసుకొచ్చి దీన్ని పక్కకు పెట్టండి. పెట్టేసి ఈ పై ఫోటో ఎంత ఉందో చూసుకొని, చాలకపోతే ఈ కొంచెం దీన్ని ఎక్కువ దూరం డ్రాగ్ చేసి చివర పట్టుకొని ఈ పై ఫోటో వరకు కట్ చేయండి. ఓకే, ఇది కట్ చేసాక దీన్ని తీసుకొచ్చి ఇక్కడికి పెట్టండి, ఇలా ఇక్కడికి పెట్టి 3 డాట్స్, సెండ్ టు బ్యాక్ చేయండి దాన్ని. ఓకే, ఇదే క్లిక్ చేసి 3 డాట్స్ డూప్లికేట్ చేయండి. డూప్లికేట్ బయటకు వస్తుంది. మళ్ళీ ఈ డూప్లికేట్ని తీసుకొచ్చి ఓకే రైట్, దీన్ని తీసుకొచ్చి దీన్ని పక్కకు పెడదాం. దీన్ని తీసుకొచ్చి ఇక్కడ డ్రాగ్ పట్టుకొని నొక్కితే పక్కకు వస్తుంది. ఈ ఫోటో పక్కకు పెడదాం. ఈ ఫోటో ఎక్కడుందో చూసుకొని ఇటు పక్క పెడదాం, హ్యాపీ హోలీ అని ఈ పక్కకు పెడదాం. ఈ ఫోటోని కొంచెం లెఫ్ట్కి ఇచ్చుకుందాం, హ్యాపీ హోలీ కనపడాలి కదా. ఈ ఫోటో ఎంత ఉంది, ఈ ఫోటో అంతే ఉందో, ఫోటో కంటే ఎక్కువ ఉందనుకుంటా, కట్ చేద్దాం. ఓకే, మళ్ళీ ఇదే క్లిక్ చేశాను, 3 డాట్స్ డూప్లికేట్ చేశాను. ఈ డూప్లికేట్ని దీన్ని పక్కకు పెడుతున్నాను. పెట్టేసి ఈ ఫోటో ఎంత ఉందో అంతవరకు దీన్ని డ్రాగ్ చేస్తాను చివరి పట్టుకొని. ఈ ఫోటో ఉన్న వరకు కట్ చేసి ఇది తీసుకొచ్చి ఇక్కడికి పెడతాను, ఇలా పెడతాను. ఇది క్లిక్ చేసి 3 డాట్స్ డూప్లికేట్ చేశాను. ఈ డూప్లికేట్ నొక్కి పట్టి దీన్ని పక్కకు పెడతా. ఇప్పుడు దీన్ని పక్కకు పెడతాను, ఇలా పెట్టేసి దీన్ని చివరి పట్టుకొని వీడియో ఎండింగ్ వరకు డ్రాగ్ చేస్తాను. ఓకే, డ్రాగ్ చేసి వీటిలో సైజులు కరెక్ట్గా పాయింట్లోకి అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ వెళ్తాను. ఇది బాగానే ఉంది. ఓకే, ఇది బాగానే ఉంది, ఇది బాగానే ఉంది. ఇది ప్లేస్లో లేదు, హ్యాపీ హోలీ అని కరెక్ట్ ప్లేస్లో లేదు. ఇక్కడికి ఇది కరెక్ట్ ప్లేస్లో ఉంది. ఇప్పుడు ఇంక్ స్ప్లాష్ వీడియోని క్లిక్ చేసి 3 డాట్స్ బ్రింగ్ టు ఫ్రంట్ చేయండి, ఫ్రంట్కి వస్తుంది. మళ్ళీ ఫస్ట్కి రండి, లేయరు అండ్ మీడియా, మీరు డౌన్లోడ్ చేసుకున్న ఇంకొక వీడియో ఉంటుంది, లైటింగ్ వీడియో, ఇక్కడికి తీసుకోండి. ఇది కిందకి వెళ్ళి స్ప్లిట్ స్క్రీన్ పక్కనే ఉన్న వైట్ బాక్స్, ఇదే క్లిక్ చేసి కిందకి వెళ్ళి బ్లెండింగ్ అనే ఆప్షన్లో లైటింగ్ యాడ్ చేయండి, ఓకే, ఇప్పుడు ఫస్ట్కి వస్తాను. ఇదే క్లిక్ చేసి మిక్సర్లో ఆడియో తీసేద్దాం. ఫస్ట్కి వచ్చాను, ఇప్పుడు ప్లే చేశాను. చూడండి చాలా బాగుంటుంది. ఇక్కడ మీకు ప్లే చేస్తాను చూడండి, చూడటానికి చాలా బాగుంటుంది. అసలు ఆ మ్యూజిక్తో వింటే కలర్ఫుల్కి ఎక్సలెంట్గా ఉంటుంది. ఈ హ్యాపీ హోలీ అనేది కూడా ఇన్ యానిమేషన్ లాగే వస్తుంది. ఇది అయిపోయింది కదా. ఇప్పుడు ఇది అయిపోయిన తర్వాత ఏం చేద్దామంటే, ఫస్ట్కి వచ్చి లేయరు అండ్ మీడియా, మీరు ఎక్కడికైతే డౌన్లోడ్ చేసుకున్నారో నేను ఇచ్చిన ఈ యొక్క సాంగ్ వీడియో, నితిన్ గారిది సాంగ్ వీడియో ఇచ్చాను, అది ఇక్కడికి తీసుకొని ఫస్ట్ 4 సెకండ్లు పెట్టండి. ఫస్ట్ 4 సెకండ్లకి రండి, వచ్చి సిజర్ సింబల్ ట్రిమ్ రైట్ కట్ చేయండి. దీన్ని నొక్కి బట్టి ముందుకు లాగి దీన్నే క్లిక్ చేసి కిందకి వెళ్ళి ఎక్స్ట్రాక్ట్ ఆడియో బయటకు వస్తుంది. వీడియో ఫైల్ క్లిక్ చేసి డిలీట్ చేయండి. ఇంకా ఆడియో పెట్టడం వీడియో పెట్టడం మొత్తం అయిపోయింది. ప్లే చేస్తాను చూడండి, చూడటానికి చాలా బాగుంటుంది. మీరు సాంగ్తో వింటే ఇంకా బాగా నచ్చుతుంది. ఇప్పుడు సేవ్ చేసుకుందాం. టాప్లో షేర్ పైన క్లిక్ చేసి మీకు నచ్చిన క్వాలిటీలో పెట్టుకొని, సగానికంటే ఎక్కువ బిట్రేట్ పెట్టుకొని 30 ఫ్రేమ్స్ పెట్టుకొని సేవ్ వీడియో. లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి ఎడిటింగ్ వీడియోలకి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.